ఈ వీడియోలో డీప్ లెర్నింగ్ అంటే ఏమిటి, డీప్ లెర్నింగ్కి మెషిన్ లెర్నింగ్కి ఉన్న రిలేషన్షిప్, డీప్ లెర్నింగ్కి మనిషి యొక్క మెదడుకి ఉన్న సంబంధం, ఇంకా డీప్ లెర్నింగ్ని ఎలాంటి అప్లికేషన్స్లో వాడతాం అనేది తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కంప్యూటర్ సైన్స్లో ఒక సబ్ ఫీల్డ్ అయితే మెషిన్ లెర్నింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సబ్ ఫీల్డ్. అలానే డీప్ లెర్నింగ్ అనేది మెషిన్ లెర్నింగ్ యొక్క సబ్ ఫీల్డ్. ముందుగా డీప్ లెర్నింగ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. డీప్ లెర్నింగ్ అనేది మెషిన్ లెర్నింగ్ యొక్క సబ్ ఫీల్డ్. డీప్ లెర్నింగ్లో మెషిన్స్ మనిషి యొక్క బ్రెయిన్ను ఇమిటేట్ చేయడం లేదా ఇన్స్పిరేషన్గా తీసుకుని నేర్చుకుంటాయి. డీప్ లెర్నింగ్లో మెషిన్స్ తమకు కావలసిన ఫీచర్స్ అండ్ ప్యాటర్న్స్ను మనం ఇచ్చిన లార్జ్ అమౌంట్స్ ఆఫ్ రా డేటా నుండి వాటంతటవే ఆటోమేటిక్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాయి. డీప్ లెర్నింగ్లో మెషిన్స్ నేర్చుకోవడానికి మనిషి యొక్క బ్రెయిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాయని చెప్పుకున్నాం కదా. అసలు మనిషి తెలివితేటలకు కారణమయ్యే బ్రెయిన్ అనేది ఎలా పనిచేస్తుందో క్విక్గా డిస్కస్ చేసుకుందాం. మనిషి అలానే ఇంకా కొన్ని ఇతర జీవుల యొక్క బాడీ యాక్టివిటీస్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఈ సెంట్రల్ నర్వస్ సిస్టంలో బ్రెయిన్ ఇంకా స్పైనల్ కార్డ్ అనేవి ఉంటాయి. సెంట్రల్ నర్వస్ సిస్టంలో న్యూరాన్స్ అనే చిన్న చిన్న కణాలు ఉంటాయి. ఆ న్యూరాన్స్ ఒకదానికొకటి కెమికల్ అండ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయి. అంటే ఈ న్యూరాన్స్ సిగ్నల్స్ను రిసీవ్ చేసుకోగలవు, ప్రాసెస్ చేయగలవు, అలానే వేరే న్యూరాన్స్కి ఆ సిగ్నల్స్ని పాస్ చేయగలవు. కంప్యూటర్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే ఈ న్యూరాన్స్ అనేవి ఒక చిన్న డెసిషన్ మేకింగ్ యూనిట్స్ అని చెప్పుకోవచ్చు. మనిషి అలానే ఇంకొన్ని ఇతర జీవుల సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఉండే న్యూరాన్స్ని బయాలజికల్ న్యూరాన్స్ అంటే, డీప్ లెర్నింగ్లో ఉండే మ్యాథమెటికల్ బేస్డ్ న్యూరాన్స్ని ఆర్టిఫిషియల్ న్యూరాన్స్ అంటాం. మనిషి యొక్క తెలివితేటలకు పునాది అయిన బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్, అలాగే ఆ న్యూరాన్స్ మధ్య ఉండే కమ్యూనికేషన్ వ్యవస్థను న్యూరల్ నెట్వర్క్స్ అనుకుంటే, డీప్ లెర్నింగ్లో వాడే న్యూరల్ నెట్వర్క్స్ను ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అంటాం. మెషిన్స్ మనం ఇచ్చే రా డేటాని ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ని యూజ్ చేసుకుని మల్టిపుల్ లేయర్స్లో ప్రాసెస్ చేస్తాయి. దీనిని డీప్ న్యూరల్ నెట్వర్క్స్ అంటాం. ఈ డీప్ న్యూరల్ నెట్వర్క్స్ని యూజ్ చేసే మెషిన్ లెర్నింగ్ సబ్ ఫీల్డ్ కాబట్టి దీనిని డీప్ లెర్నింగ్ అంటాం. మెషిన్ లెర్నింగ్లో లాగానే డీప్ లెర్నింగ్లో కూడా మెషిన్స్ డేటా నుంచి నేర్చుకుంటాయని చెప్పుకున్నాం కదా. మరి మెషిన్ లెర్నింగ్కి డీప్ లెర్నింగ్కి ఉన్న ప్రధానమైన తేడా ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం. మెషిన్ లెర్నింగ్కి మనం ఇచ్చే డేటా స్మాల్ టు మీడియం సైజ్ అయితే సరిపోతుంది. అదే డీప్ లెర్నింగ్కి లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా అంటే బిగ్ డేటా కావాలి. అలానే మెషిన్ లెర్నింగ్కి మనం ఇచ్చే డేటాలో ఏవి ఇంపార్టెంట్ ఫీచర్స్ అనేవి స్పెసిఫై చేయాలి. కానీ డీప్ లెర్నింగ్లో సిస్టమ్ ఫీచర్స్ అండ్ ప్యాటర్న్స్ని అదే ఆటోమేటిక్గా ఫైండ్ చేయగలదు. మెషిన్ లెర్నింగ్లో మనం సింపుల్ అల్గారిథమ్స్ లైక్ ఎస్విఎం, సపోర్ట్ వెక్టార్ మెషిన్, అలానే డెసిషన్ ట్రీ లాంటివి వాడతాం. అదే డీప్ లెర్నింగ్లో అయితే కాంప్లెక్స్ న్యూరల్ నెట్వర్క్ అల్గారిథమ్స్ వాడాలి. మెషిన్ లెర్నింగ్లో బేసిక్ ఎంఎల్ యూస్ కేసెస్ కోసం సిపియూస్ సరిపోతే, హెవీ ఎంఎల్ యూస్ కేసెస్ కోసం జీపీయూస్ సరిపోతాయి. అదే డీప్ లెర్నింగ్లో అయితే బిగ్ డేటాని ప్రాసెస్ చేయాలి కాబట్టి జీపీయూస్ లేదా టీపీయూస్ని యూస్ చేస్తాం. ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైన డీప్ లెర్నింగ్ మెథడ్స్, అలాగే వాటిని ఎలాంటి అప్లికేషన్స్లో వాడతాం అనేది తెలుసుకుందాం. మొదటిగా కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ లేదా సిఎన్ఎన్. దీనిని విజువల్ డేటా రిలేటెడ్ ఫీల్డ్స్లో వాడతాం. ఉదాహరణకు ఫేస్ రికగ్నిషన్, మెడికల్ ఇమేజ్ అనాలిసిస్, అలానే అటానమస్ కార్స్లో విజన్ కోసం. రెండవ డీప్ లెర్నింగ్ మెథడ్గా రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ లేదా ఆర్ఎన్ఎన్ గురించి తెలుసుకుందాం. దీనిని టైం లేదా టెక్స్ట్ సీక్వెన్సెస్ నుండి నేర్చుకోవడానికి ఉపయోగిస్తాం. ఉదాహరణకు లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, స్పీచ్ రికగ్నిషన్, అలాగే స్టాక్ ప్రెడిక్షన్ లాంటి రంగాలలో. మూడవ డీప్ లెర్నింగ్ మెథడ్గా ఎల్ఎస్టిఎం లేదా లాంగ్ షార్ట్ టర్మ్ మెమరీ గురించి తెలుసుకుందాం. ఈ ఎల్ఎస్టిఎం అనేది ఒక టైప్ ఆఫ్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్. ఈ ఎల్ఎస్టిఎంను చాట్బాట్స్, వాయిస్ అసిస్టెంట్స్, అలాగే వీడియో క్యాప్షనింగ్ లాంటి వాటి కోసం ఉపయోగిస్తాం. నాలుగవ డీప్ లెర్నింగ్ మెథడ్గా జనరేటివ్ అడ్వర్సరియల్ నెట్వర్క్స్ లేదా గ్యాన్స్ గురించి తెలుసుకుందాం. ఈ మెథడ్లో రెండు నెట్వర్క్స్ ఒకదానికొకటి పోటీ పడుతూ రియలిస్టిక్ డేటాని జనరేట్ చేస్తాయి. ఈ మెథడ్ను ఉపయోగించుకుని డీప్ ఫేక్ వీడియోస్, సూపర్ రిజల్యూషన్ ఇమేజెస్, అలానే ఆర్ట్ని జనరేట్ చేయవచ్చు. ఐదవ డీప్ లెర్నింగ్ మెథడ్గా ట్రాన్స్ఫార్మర్స్ గురించి తెలుసుకుందాం. ట్రాన్స్ఫార్మర్స్ అనేవి ముందుగా చెప్పుకున్న ఆర్ఎన్ఎన్ అండ్ ఎల్ఎస్టిఎం యొక్క స్మార్టర్ అండ్ ఫాస్టర్ వర్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ ట్రాన్స్ఫార్మర్ మెథడ్ని ముఖ్యంగా న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ లేదా ఎన్ఎల్పిలో వాడతాం. ఈ ట్రాన్స్ఫార్మర్స్ని చాట్జీపీటీ, గూగుల్ ట్రాన్స్లేట్, అలాగే ఇంకా కొన్ని సమరైజేషన్ టూల్స్లో ఉపయోగిస్తాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.